చుకున్నది ఉండదు. శంకరుడు ఒకరికి పెట్టినది మాత్రమే ఉంటుంది. అందుకే తానెప్పుడు నిరాడంబరుడై ఉంటాడు. ఆయన ధ్యానమూర్తి అయి ఉంటాడు. ఆయన శ్మశానవాసి, పరమశివుడు శ్మశానంలో ఉంటాడు, శ్మశాన దేవత, అందుకని ఆరాధనీయుడు కాదని అమాయకులైనటువంటి వాళ్ళు అంటూ ఉంటారు. శంకరుడు శ్మశానవాసి అయితే శ్మశానము కాని ప్రదేశాన్ని నాకు ఒకటి చూపించండి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఈ మైక్ లోంచి వచ్చేటటువంటి ధ్వని చేత అనేక సూక్ష్మజీవులు చచ్చిపోతున్నాయి. నేను ఇప్పుడు ఇక్కడ నడిచి వేదిక మీద కూర్చున్నప్పుడు కొన్ని సూక్ష్మజీవులు చచ్చిపోయాయి. మీరు కూర్చుంటే మరణించాయి, గాలి వీస్తే మరణించాయి, మీరు తింటే మరణించాయి, మీ లోపల పచనం అవుతుంటే మరణిస్తున్నాయి. ప్రతి చోట శంకరుడు తాండవిస్తూనే ఉన్నాడు. అందుకే శంకరుడు నటరాజమూర్తి అయి ఉంటాడు. ఆయన లేని చోటు ఉండదు. ఆయన సర్వవ్యాపి, అనంతుడై ఉంటాడు. అందుకే ఆయనకి ఇంకొక పేరు లేదు. శివ అని పిలిచారు ఆయన్ని. శివ అంటే సర్వమంగళ స్వరూపమైనటువంటి వాడు. శివ అంటే శం ప్లస్ ఈ ప్లస్ వా శివ. శం అంటే నిరతిశయమైనటువంటి సుఖమును ఆనందమును ఇయ్యగలిగినటువంటి వాడు. ఈ సాధకుడైన పురుషుడు. వా అమృత శక్తి. ఎవరు సాధకుడైన పురుషుడున్నాడో వాడికి అమృతత్వము వంటి ఆనందమును ఇయ్యగలిగినటువంటి పరమాత్మ స్వరూపుడు ఎవరున్నాడో వాడు పరమశివుడు. ఆయన ఎటువంటి వాడు? మీరు ఆయనకి ఏమిస్తారు? మీరు ఆయనకి ఏమి ఇవ్వక్కర్లేదు. శివానంద లహరిలో శంకరాచార్యులు వారు అంటారు, పరమశివుడికి నువ్వివ్వడం ఏమిట్రా? ఆయనకి నువ్వివ్వగలిగింది ఏం లేదు శంకరుడి దగ్గర. కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజా నరసురభి చింతామణిగణే శిరస్తే ఫాలాంశౌ చరణ యుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. శంకరుడికి మనమేమి ఇవ్వగలం? ఆయనకి కరస్తే హేమాద్రౌ. శంకరుడికి ఒక చేతిలో బంగారు కొండ ఉంది. స్వామి, నీ చేతిలో బంగారు కొండ ఉంది కానీ ఏ రాత్రిలో రూపాయి కావలసి వస్తే ఇది పట్టుకెళ్లి మారువాడి దగ్గర అప్పెట్టి తెచ్చుకోలేవుగా. అందుకని నా దగ్గర డబ్బు రెడీగా ఉంది స్వామి, ఇస్తానంటావేమో. గిరిశ వికటస్తే ధనపతౌ. నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు శంకరుడి పాదముల దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆయనకి ఎప్పుడన్నా అవసరం వస్తుందేమో అని. ఆయనకు వస్తుందా? కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజా మరసురభి చింతామణిగణి. కామధేనువు, కల్పవృక్షము, చింతామణులతో నిర్మింపబడిన గృహము పరమశివుడు. చింతించినంత మాత్రం చేత కోరికలు తీరుస్తుంది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు, నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచసిభిః తరూణాం దివ్యానాం హసతి యువతే చండి చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరాగ్రేణ దదతౌ దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్నాయ దదతౌ. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఇంకా ప్రార్థన చేస్తే అది పువ్వు పూసి పండు పండి కోరిక తీరుస్తుంది. మరి మా అమ్మో, ఆవిడ చింతామణి పాణిగ్రాహి మా స్వామి. ఆవిడ అమ్మవారి చెయ్యి పట్టుకున్నాడు మా సాంబ సదాశివుడు. చింతించినంత మాత్రం చేత కోరికని తీర్చే లక్షణం మా అమ్మకుంది. అటువంటి అమ్మకి పతి మా స్వామి. అటువంటి వాడు చింతామణి గృహంలో ఉన్నటువంటి వాడు. కామధేనువు, కల్పవృక్షము ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆయనకు నువ్వేమిస్తావురా? గృహస్థే స్వర్భూజా మరసురభి చింతామణిగణి శిరస్తే ఫలాంశౌ